శివ మాట్లాడలేదు. శివ, మన దాదా సినిమాలో విలన్లా అంత చెడ్డవాడు కాదురా. దొంగలుగా మనం మారాకే చేరదీశాడు. మనం తినకపోతే తినిపించి మన ఆకలి తీర్చాడు. నా మాట విని ఒకసారి వెళదాంరా అన్నాడు సూరి. సరే, అలాగే వెళదాం. కానీ సీతను గురించి నోరు విప్పకూడదు కండిషన్ పెట్టాడు శివ. అలాగే పద. ఇద్దరూ కలిసి కాస్త పెద్ద దొంగైన రాక ఇంటికి వెళ్లారు. వాళ్ళకు అతని దగ్గర బాగా చనువు ఉంది. అతను ఇంట్లోనే ఉన్నాడు. వాళ్ళని చూసి ఆప్యాయంగా ఆహ్వానించి కూర్చోబెట్టాడు. ఏంటి దేవదాసు అయిపోయావట? శివని పరిశీలనగా చూస్తూ అన్నాడు రాక. చచ్చా, నేను తాగుడు జోలికి ఎప్పుడూ పోలేదు అన్నాడు శివ కంపరంగా. రాక నవ్వాడు. దేవదాసు కాకపోతే మజునువి. అవును, ఇంతకీ నువ్వు వలచిన రంబెవరు అన్నాడు కుతూహలంగా. ఏంటి, నేనేదో ప్రేమలో పడ్డానని వీడు చెప్పాడా? దాదా సూరికేసి కోపంగా చూస్తూ అన్నాడు శివ. రాక మళ్ళీ నవ్వాడు. ప్రేమను గురించి నాకు బాగా తెలుసు శివ. అది విఫలమైతే మనుషులు ఎలా మారతారో కూడా తెలుసు. ఎందుకంటే నేను అనుభవించాను కనుక. ఎంత వద్దనుకున్నా అతని గొంతులో బాధ తొంగి చూసింది. స్నేహితులిద్దరూ తెల్లబోయారు. దాదా, నువ్వు ప్రేమలో పడ్డావా అన్నారు ఒకేసారి. అవును, నీ పరిస్థితే నాదీను. అంటే అనాథగా తిరిగి చెప్పేవాళ్ళు లేక దొంగగా మారాను. అలా అని మనసు మమత ఉండకుండా పోవుగా, అందుకే ప్రేమలో పడ్డాను. మరి నీ ప్రేమ? శివగుండె వేగంగా కొట్టుకుంది. ఆ ప్రేమ నా గుండెల్లోనే ఉండిపోయింది. ఆమె మాత్రం మరొకరికి ఇల్లాలై హాయిగా ఉంది. ఆమె నిన్ను ఎందుకు కాదంది? ఆతృతగా అడిగాడు సూరి. చూస్తూ చూస్తూ ఓ దొంగని చేసుకోవడానికి ఎవరొప్పుకుంటారా? ఈ ఆలోచన అప్పట్లో నాకు లేదు భారంగా అన్నాడు రాక. అయితే ఆమెను మరిచిపోయావు దాదా? మరిచిపోతే పెళ్ళెందుకు చేసుకోను నవ్వాడు రాక. అతనికి 50 ఏళ్ళు దాటినా పెళ్ళెందుకు చేసుకోలేదో ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి. దాదా, ఇప్పుడు ఆవిడెక్కడుంది అన్నాడు శివ కుతూహలంగా. ఈ ఊళ్ళోనే. ఈ ఊళ్ళోనా? ఎవరు? ఇద్దరి గొంతుల్లోనూ ఒకలాంటి ఆతృత. అడగొద్దు. తెలిసి తెలియక ప్రేమలో పడ్డాను. మనసు మార్చుకుందామని ప్రయత్నించి ఓడిపోయాను. ఆమెని చూడందే ఉండలేకపోయాను. అందుకే ఈ ఊరొచ్చి సెటిల్ అయిపోయాను. అంటే నువ్వు రోజు ఆవిని చూస్తుంటావా? రోజు కాదు, ఎప్పుడైనా. అసలు తనున్న ఊళ్ళో ఉన్నానన్న తృప్తి చాలు నాకు. రాక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. శివ, సూరి చలించిపోయారు. దాదా, ఈ విషయం ఎప్పుడు మాతో చెప్పలేదేం అన్నాడు శివ బాధగా. చెప్తే ఏమవుతుంది? ఆమె ఎవరో మీకు తెలిసిపోతుంది. మీరు కుర్రకారు, ఎక్కడో ఎప్పుడో నోరు జారతారు. అది నలుగురికి చేరుతుంది. అప్పుడు నాకేం కాదు, ఆమెకే ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇప్పుడైనా నా ప్రేమ కథ ఎందుకు చెప్పానంటే నాలా నువ్వు జీవితం పాడు చేసుకుంటావేమోనని గంభీరంగా అన్నాడు రాక. మొహాలు చూసుకున్నారు శివ, సూరి. సరే శివ, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఆ అమ్మాయికి ఇష్టం లేకపోతే ఆమెను మరిచిపో. ఇంకే కారణాలైనా అయితే నేనున్నానన్న విషయం మాత్రం మరిచిపోకు అంటూ లేచాడు రాక. మౌనంగా లేచారు సూరి, శివ. రాఘవతో సరదాగా మాట్లాడుతోంది సీత. అతను ఏవో జోక్స్ వేసి నవ్విస్తున్నాడు. కొత్తగా కట్టబోయే బిల్డింగ్ గురించి వివరంగా చెప్పాడు. ఆమె సహకారం కూడా కావాలన్నాడు. తప్పకుండా, నేను నా శక్తివంచన లేకుండా స్కూల్ అభివృద్ధి కోసం పోటుపడతాను అంది సీత మనస్ఫూర్తిగా. సుందరిని కూడా రమ్మంటున్నాను అన్నాడు రాఘవ ఏదో ఆలోచిస్తూ. ఎక్కడికి? ఇక్కడికే. తనొస్తే నీకు కాస్త కంపెనీ ఉంటుంది కదా అన్నాడు రాఘవ ఆమెకేసి పరిశీలనగా చూస్తూ. ఆమె నవ్వింది. అది రాదు, దానికి పిల్లలంటే ఒళ్ళు మంట అంది నవ్వుతూనే. నిజమే, సుందీకి ఏం చూసినా చిరాకే. సినిమాలల్లా చట్టాపట్టాలేసుకుని పొరుగులు పెడుతూ డ్యూయట్లు పాడుకోవాలనుకుంటుంది. నిజ జీవితంలో అది సాధ్యమేనా? ఒకవేళ అలా పాడితే పిచ్చి పట్టిందని పిచ్చాస్పటల్లో పడేరు. పసివాడు తల్లికి ఫిర్యాదు చేస్తున్నట్టు అన్నాడు రాఘవ. అతనన్న తీరుకి నవ్వేసింది సీత. నిజమే, సుందరి లోకం తెలియని అమాయకురాలు అంది లోగొంతుతో. ఏం అమాయకురాలో, రేపు పెళ్లి చేసుకోదా, పిల్లల్ని కందా, అప్పుడు పిల్లల మీద ఇలాగే చిరాకు పడితే? కాస్త చిరాగ్గా నడతను. అప్పుడు దానికే తెలుస్తుంది, చిన్నపిల్ల కదా. నువ్వు దాదాపు దానిడు దానివే, మరి నీకెందుకు లేదా చిరాకు? నాకు చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలంటే ఇష్టం, అందుకే వాళ్లతోనూ సరదాగా గడుపుతున్నాను నవ్వింది సీత. అయితే నిన్ను చేసుకోబోయేవాడెవరో చాలా సుఖపడతాడు నవ్వుతూ అన్నాడతను. వాడెవరో ముందు బయటపడనీయండి. త్వరలోనే పడతాడు. నిన్ను ఆరాధించేవాడు వరమాలతో సహా వచ్చి నిన్ను తనదాన్ని చేసుకుంటాడు.
మెరుస్తున్న కళ్ళతో అన్నాడు రాఘవ. త్రుళ్ళిపడింది సీత. ఈ మధ్య అతనేం మాట్లాడినా అలా త్రుళ్ళిపడుతూనే ఉంది. సరే నువ్వెళ్ళు, నేను 1 గంట తర్వాత వెళ్తాను. చాలా అలిసిపోయావు, ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో మృదువుగా అన్నాడతను. ఆమె మౌనంగా బయటికి నడిచింది బ్యాగ్ తీసుకుని. రాఘవ మాటలకి అర్థాలు వెతుక్కుంటూనే స్కూల్ పని ముగించుకుని పరధ్యానంగా బయటకొచ్చిన సీతను చూస్తూ, కంగ్రాచులేషన్స్ సీత అదోలా అన్నాడు నవ్వుతూ కిళ్ళి కొట్టు కాంతయ్య. కంగ్రాచులేషన్సా? ఎందుకు? విస్తుపోయినట్టు అంది సీత. నీ పెళ్లి స్థిరపడిందట కదా. నా పెళ్ళా? ఎవరు చెప్పారు? కాస్త తీక్షణంగా అంది సీత. ఆమె గొంతులోని తీక్ష్ణతకి కాస్త కంగారు పడ్డాడు కాంతయ్య. ఎవరో చెప్పడమేమిటి, ఊరందరికీ తెలిసిపోతేను వెకిలిగా నవ్వుతూ అన్నాడు ఓ యువకుడు. ఏం తెలిసింది ఊరందరికీ? కళ్ళు చిట్లించి కఠినంగా అంది సీత. అదే, నువ్వు ఆ రాఘవబాబు ప్రేమించుకుని పెళ్లి చేసుకోబోతున్నారట కదా. ఇంతకీ పెళ్ళెప్పుడు? నీ పెళ్లికి మమ్మల్ని కూడా పిలుస్తావా, లేకపోతే నీ స్థాయికి తగమని మొహం చాటేస్తావా అంది ఓ యువతి. సీత మొహం నల్లబడింది. ఏవైనా నువ్వు అదృష్టవంతురాలు సీత, భారంగా అందో పిల్ల. అదృష్టవంతురాలే కాదే, తెలివిగలది కూడా. తెలివిగలది కాబట్టే బలంగా పెరిగిన చింతకొమ్మను పట్టుకుంది. మనమూ ఉన్నాం ఎందుకు? దీర్ఘం తీసింది మరో పిల్ల. చుట్టూ ఉన్నవాళ్ళు పకపక నవ్వారు. సీతకి నోట మాట రాలేదు. కళ్ళు మాత్రం జలపాతాలైపోయాయి. ఆమె స్వంతమైన ధైర్యం ఆమడ దూరం పారిపోయింది. ఒకళ్ళు బాగు చూడలేని వాళ్ళు అలాగే మాట్లాడతారు. వాళ్ల మాటలు పట్టించుకోకమ్మా, నువ్వెళ్ళు. దూరం నుంచి వాళ్ల మాటలు విని కాంతమ్మ సీత దగ్గరకొచ్చి భుజం మీద చెయ్యేసి మృదువుగా అంది. అంతే, దుఃఖాన్ని అతి ప్రయాసగా తొక్కిపెట్టి ఇంటికేసి పరిగెత్తింది సీత. ఇంటికొస్తూనే మంచం మీద పడి బావురు మంది. అలా ఏడుస్తూనే చాలాసేపు ఉండిపోయింది. మరో అరగంట తర్వాత నీరసంగా లేచి స్నానం చేసి జడవేసుకుని కుర్చీలో కూలబడింది. కాఫీ పెట్టుకుని తాగాలని కూడా అనిపించలేదు ఆమెకి. అలా ఎంతసేపు ఉందో సుందరొచ్చి లైటు వేసి, ఏంటి తల్లి, లైట్ అయినా వేసుకోకుండా కలలు కంటున్నావు అంది సరదాగా. బలవంతంగా నవ్వింది సీత. సుందర్ని తన పక్కన కూర్చోబెట్టుకుని, ఏంటి ఇంత పొద్దుపోయొచ్చావు అంది తన భావాల్ని కనిపించనీయకుండా. హఠాత్తుగా సుందరమొహం దిగులుగా అయిపోయింది. ఏంటి, నీ పెళ్ళప్పుడే చేయనన్నారా ఆంటీ అల్లరిగా అంది సీత తన బాధని మరిచిపోయి. ఛా, అది కాదు సీత, పాపం శివకేమైంది? గబాలను లేచింది సీత. ఇంకా ఏం కాలేదులే, కానీ ఇలాగే ఉంటే ఏదో ఒకటి అవుతుంది తడికళ్ళు తుడుచుకుంటూ అంది సుందరి. విషయం చెప్పు సుందరి, శివకేమైంది? ఒంట్లో బాగలేదా? మళ్ళీ కూర్చుంటూ అంది సీత. నువ్వు ఈ మధ్య అతన్ని చూసావా అంది సుందరి. చాలా చిక్కిపోయాడు. మానసికంగా ఏదో బాధపడుతున్నట్టున్నాడు. అతనికేం బాధ? అతని జీవితం 3 దోపిడీలు 6 లూటీలలా హాయిగా సాగిపోతుంటేనూ కాస్త వ్యంగ్యంగా అంది సీత. సుందర ముఖం గంభీరంగా అయిపోయింది. సీత, అతనిలోని చెడ్డగుణాన్నొకటే చూసావు గాని అతనిలోని మంచిని చూడలేదు నువ్వు. నిజం సీత, ఆ దొంగబుద్ధి లేకపోతే అతను దేవుడే. అయితే ఏమంటావు విసుగ్గా అంది సీత. అతను నిన్ను ప్రేమించాడు, నీకోసం దిగులుపడి కృషించిపోయాడు, అందుకే అతన్ని చేసుకో అని సుందరి ఎక్కడంటుందో అని హడలిపోతూ విసుగు నటించింది. అది కాదు సీత, ఇదివరకు శివ ఎంత ఉత్సాహంగా ఉండేవాడు. నవ్వు తప్ప ముఖం ముడుచుకుని ఏనాడైనా కనిపించాడా? అలాంటిది ఇప్పుడు పిచ్చివాళ్లా తయారైపోయాడు. నిజంగా నాకు బాధగా ఉంది. ఇదిగో సుందరి, ఊళ్ళో వాళ్ళ గురించి మనకెందుకే, అతనికేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో బలవంతంగా నవ్వుతూ అంది సీత. కానీ సుందరి నవ్వలేదు. ఎంత స్వార్థపరురాలు అయిపోయావు సీత అంది గంభీరంగా. త్రుళ్ళిపడింది సీత. అతను మనకి బాగా తెలిసినవాడు, ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ తిరిగేవాడు. ముఖ్యంగా ఎదుటివారి బాధ తన బాధగా భావించేవాడు. అలాంటి వాడి గురించా నువ్విలా మాట్లాడేది అంది సుందరి. సుందరి మాటలకి సీత పగలబడి నవ్వింది. అతను ఎదుటివారి బాధను తన బాధగా భావించేవాడు అంటూ పడి నవ్వింది. సుందరి కళ్ళు చిట్లించింది. అతనికి ఎదుటివారిని బాధించడమే తెలుసు గాని నవ్వించడం తెలీదు. నవ్వాపి గంభీరంగా అంది సీత. ఓ అలాగా, అతను నిన్నెప్పుడైనా బాధించాడా వ్యంగ్యంగా అంది సుందరి. క్షణం కంగారు పడింది సీత. నన్నని కాదు, అతని దోపిడీ గురైన వారందరూ అతని బాధితులే. ఈ విషయం నువ్వు కాదనగలవా అంది నిలదీస్తున్నట్టు. సీత, ప్రతి మనిషిలోనూ ఏదో ఓ లోపం ఉండి తీరుతుంది. ప్రతి వారిలోనూ మంచి చెడులు పొడుగు పేకల్లా కలిసే ఉంటాయి.
ఆ దేవుడితో సహా. ఏం, నీలో ఏ లోపం లేదా, నాలో లేదా? అసలు శివలోని ఆ ఒక్క లోపం తప్ప అతనిలోని మంచి నీకెప్పుడూ కనిపించలేదేం? విసుగ్గా అంది సుందరి. సీత మాట్లాడలేదు. అతను చేసే పనులు మంచివి అని నేనన్ను. అతను పెరిగిన వాతావరణం అతనలా మార్చిందే గాని శివ చాలా మంచివాడు. మళ్ళీ సుందరే అంది. సరే తల్లి, అతను ధర్మరాజు, సత్యహరిశ్చంద్రుడు, గౌతమ బుద్ధుడు. అయితే నన్నేం చేయమంటావు? నవ్వుతూ అంది సీత. నిన్నేం చేయమనడం లేదు. అతనిలోని మార్పు చూసి బాధ అనిపించి నీకు చెప్పాను. మొహం గంటు పెట్టుకున్నట్టు అంది సుందరి. ఆమె కేసి పరిశీలనగా చూసింది సీత. అవును, అతని మీద అంత అభిమానం ముంచుకొచ్చిందేమిటి? అంది నవ్వుతూనే. శివ మీద అభిమానం నాకెప్పుడూ ఉంది, ఇప్పుడు కొత్తగా ఏం రాలేదు. కస్సుమంది సుందరి. ఆమెని అనునయించి, ఇంతకీ నువ్వేం చెప్పదలుచుకున్నావు? అంది సీత. సుందరి మొహంలోకి కాంతి వచ్చింది. అది కాదు సీత, తనకి మనమంటే చాలా అభిమానం. అందుకే మనం అతన్ని కలిసి ఆమె మాట పూర్తి కాకుండానే అంది సీత విసురుగా. అసలు అతని మనసులోని బాధ ఏమిటో అడిగి తెలుసుకుందాం. ఒకవేళ నేననుకున్నట్టు అతను మానసికంగా బాధపడకపోతే ఖచ్చితంగా అతన్ని డాక్టర్కి చూపించాల్సిందే. ఏ డాక్టర్కి? సైకియాట్రిస్ట్గా? కాస్త వ్యంగ్యంగా అంది సీత. కాదు, ఎవరైనా మంచి డాక్టర్కు చూపిద్దాం. ఆ పని చేయడానికి అతనికి చాలామంది ఉన్నారు. ఉంటే అతను ఎందుకు అలా ఉన్నాడు? సుందరి, శివ చాలా తెలివిగలవాడు. అతనేదో డ్రామా ఆడుతున్నాడే కానీ అతనికేం కాదు. నా మాట విని ఇంక అతని గురించి వదిలే. అయినా అతనేమైతే మనకెందుకు? సీత, నువ్వేనంత దారుణంగా మాట్లాడుతున్నావు. ఎదుటివారికి చేతనైనంతలో సాయం చేయకపోతే మన బ్రతుకు అర్థమేమిటి అనే నువ్వా ఇంత నిర్దయగా మాట్లాడుతున్నావు? అంది సుందరి విస్తుపోతున్నట్టు. సీత మొహం గంభీరంగా అయిపోయింది. నువ్వు ఏమైనా అనుకో, అతనంటే నాకు అసహ్యం అంది నిస్సంకోచంగా. ఎందుకంటే అదే, అతను దొంగని. సీత మాటల్లోని తడబాటు చూసి కళ్ళు చిట్లించింది సుందరి. అయితే శివ దగ్గరికి రానంటావు అంది సూటిగా. అతని దగ్గరికి మనం వెళ్ళడం ఏమిటి? సరే, నేను వస్తాను లేచింది సుందరి. అదేంటి, వచ్చిన పని ఏమిటో చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? ఆతురతగా అంది సీత. వచ్చిన పని వీధిలోనే అయిపోయిందిగా. అంటే నువ్వు నిజంగానే శివ దగ్గరికి నన్ను తీసుకెళదామని వచ్చావా? కాదు, ఇద్దరం కలిసి ఓసారి అతన్ని చూసి వీలైతే అతను అలా అయిపోవడానికి కారణం ఏమిటో తెలుసుకోవాలని. సారీ, నేను రాను. అందుకే నేను వెళ్తాను. నువ్వా? త్రుళ్ళిపడింది సీత. అవును, అతను అలా చూస్తూ ఉండలేకపోయాను. ఈ సంగతి మీ శ్రీవారికి, అదే మీ మామయ్యకి తెలిస్తే? ఇంకా మేం దంపతులు మావందే శ్రీవారేంటమ్మా. అయినా ఇలాంటివి చేస్తే మావయ్య అభినందిస్తాడే గాని అరిచి గోల్ చేయడు. మూతి తిప్పింది సుందరి. సీత నవ్వింది. అయితే వెళ్ళి ఆ శివ బాధేమిటో తెలుసుకుని నాకు చెప్పు. అతన్ని గురించి నీకేం అక్కర్లేనప్పుడు అతని బాధని గురించి నీకెందుకు? జస్ట్ క్యూరియాసిటీ అంతే. ఎదుటివారి బాధ నీకు సరదాగా ఉందా? కస్సుమంది సుందరి. సీత మాట్లాడలేదు. ఆమె కేసి పరిశీలనగా చూసిన సుందరి తెల్లబోయింది. ఆమె కళ్ళల్లో ఏవో కొత్త భావాలు కనిపించాయి ఆమెకి. లేచిందల్లా కూర్చుంది. పోనీ రేపు వెళదామా అంది మెల్లగా. ఎక్కడికి? అదే శివ దగ్గరికి. ఎందుకు? మళ్ళీ మొదటికొచ్చావు. ఓసారి వెళ్ళి అతని బాధ. సుందరి, అతని బాధ ఏంటో నాకు బాగా తెలుసు. వేరే వెళ్ళి తెలుసుకోనక్కర్లేదు కఠినంగా అంది సీత. అది కాదు సీత, శివ నాకు తెలుసు. తను రాలేక నిన్ను రాయబారం పంపాడు, అవునా? తనని తాను మరిచిపోయి ఆవేశంగా అంది సీత. త్రుళ్ళిపడింది సుందరి. ఆమె మనసులో రకరకాల భావాలు కదలాడాయి. అవును, నన్ను రాయబారం పంపాడు. నాకోసమేనా నువ్వు రావాలి అంది ఆమె కేసి పరిశీలనగా చూస్తూ. సీతమొహం కందగడ్లా అయిపోయింది. అనుకున్నాను, నువ్వు వస్తూనే శివన్ గురించి డబ్బా కొడుతున్నప్పుడే అనుకున్నాను. కానీ చూడు సుందరి, నువ్వే కాదు, ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా నేను అతన్ని చూడను అంది స్థిర స్వరంతో. సుందరికి నీరసం వచ్చేసింది. నిజమే, నువ్వు అతన్ని చూడవు గొడిగినట్టంది. అది చెప్పాడా? అంతా చెప్పాడు. మరింకేం, ఇంకా అతని గురించి నా దగ్గర ఎత్తకో. అది కాదు సీత, అవును, అతను నన్ను ప్రేమించాడు, ఆరాధించాడు, నా తోడిదే ప్రాణం అన్నాడు. కానీ నేను నా అభిప్రాయం కూడా అప్పుడే చెప్పేశాను. ఇంకా ఎందుకు నా వెంటపడి వేధిస్తాడు? సుందరి మాట పూర్తిగా వినకుండానే అంది సీత. సుందరి మొహం వెలవెలపోయింది. అది చూసి కంగారు పడిపోయింది సీత. ఏంటి అలా అయిపోయావు? నీ రాయబారం వేస్ట్ అయిపోయిందనా? టేక్ ఇట్ ఈజీ. అవును, నీ పెళ్ళెప్పుడు? మాట మారుస్తూ అంది సీత.
నా పెళ్లి మాటకేం గాని ముందిది చెప్పు, శివని నువ్వెందుకు కాదన్నావు? రామాయణమంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నాడట, అలా ఉంది నీ ప్రశ్న, నవ్వింది సీత. అతను దొంగనేనా? అవును. అతను దొంగతనం మానేస్తే? సుందరి ప్లీజ్, ఇంకా శివ విషయం వదిలేసి వేరే ఏమైనా మాట్లాడు, నేను అతన్ని చేసుకోను. సీత గొంతులోని స్థిరత్వానికి భారంగా నిట్టూర్చి, శివలోని మార్పుకి కారణమేమిటో నాకు ఇప్పుడు అర్థమైంది. పిచ్చాడు, తన బాధని గుండెల్లో దాచుకున్నాడే కానీ పెదవి దాటనివ్వలేదు, భారంగా అంది సుందరి. త్రుళ్ళిపడింది సీత. పెదవి దాటలేదా? మరి రాయబారమేమిటి? అంది విస్తుపోతున్నట్టు. సుందరి బలవంతంగా నవ్వింది. లేదు సీత, అతను నాకేం చెప్పలేదు. అసలు ఇంతకుముందు నాకు ఈ అనుమానమే రాలేదు. కానీ ఇప్పుడు నీ ముఖ కవళికల్ని మాటల్ని చూశాక అనుమానం వచ్చి చిన్న అబద్ధవాడి విషయం తెలుసుకున్నాను. కానీ నువ్వు నా ప్రాణ స్నేహితురాలు అనుకున్నాను, కాదని ఇప్పుడు తెలిసింది, బాధగా అంది సుందరి. అదేమిటే? కంగారుగా అంది సీత. అవును సీత, శివన్ గురించి, అతని ప్రేమను గురించి ఒక్కనాడైనా నాకు నువ్వు చెప్పలేదు. సారీ సుంది, ఎందుకో ఓ దొంగ నన్ను ప్రేమించాడని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాను, అంతేగాని నీకు చెప్పకూడదని కాదు, బేలగా అంది సీత స్నేహితురాలి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ. కాదు, నా ప్రేమను గురించి నీకు చెప్పలేదుగా, అందుకే నువ్వు దాచావు, తేరుకుంటూ అంది సుందరి. నీ లవర్ మీ మావయ్య అని నాకు తెలుసుగా, అందుకే నేను రెట్టించలేదు. శివన్ గురించి నువ్వు అడకు ప్లీజ్. ఓకే, ఇంక నేనొస్తాను అంటూ లేచింది సుందరి. ఆమె వెళ్ళాక మంచం మీద వాలిపోయింది సీత. ఆమె కళ్ళ ముందు దీనంగా ఉన్న శివమొహం కనిపించింది. ఆ రోజంతా శివ ఇల్లు కదల్లేదు. అలా మంచం మీద పడుకునే ఉన్నాడు. తనలో తనే కుళ్ళిపోయాడు. అసలు తనెందుకు పుట్టాడు? పుట్టినా అనాథగా ఎందుకు పెరిగాడు? అనాథలా ఉండి ప్రాయం వచ్చాక ఏ కాయ కష్టమో చేసి బ్రతకుండా దొంగతనాలకి ఎందుకు అలవాటు పడ్డాడు? చెప్పేవారు లేక, మందలించేవాళ్ళు కనిపించక. నిజంగా నేను దొంగని కాకపోతే సీత తప్పకుండా తన ప్రేమని అంగీకరించేది. తనంటే ఆమెకి అభిమానమే, కానీ తన దొంగబుద్ధి మూలంగా తనంటే అసహ్యం పెంచుకుంది. నలుగురు ఈసడిస్తున్నారు. ఇలా సంపాదించిన సొమ్ము ఏం చేసుకోవడానికి అంటూ ఆత్మవిమర్శలో పడ్డాడు మొదటిసారిగా. రాత్రి 9 అవుతుండగా సూరొచ్చాడు. మంచానికి అంటుకుని పడుకున్న అతన్ని చూసి కంగారు పడిపోయాడు. ఏమైంది శివ, ఒంట్లో బాగలేదా అన్నాడు ఆదుర్దాగా. అదేం లేదు, కాస్త బద్ధకంగా ఉందంతే, లేచి కూర్చుంటూ అన్నాడు శివ. అలా ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తుంటే బద్ధకంగానే కాదు, బాధగా కూడా ఉంటుంది, లే అన్నాడు సూరి. శివ కదల్లేదు. బయటికెళదాం పదరా, మళ్ళీ సూరి అన్నాడు. ఎందుకు? ఎందుకేంటి, మన బిజినెస్కి టైం అయింది. సారీ, నేను రాను. రావా? నిర్ఘాంతపోయాడు సూరి. అవునరా, నేను రాను, ఇవాళే కాదు ఇంకెప్పుడూ రాను. అంటే ఇక మీదట దొంగతనాల జోలికే పోను. ఏంటి? ఇంకా గాలే పీల్చను అన్నంత విస్తుపోయాడు సూరి. అవునరా, ఈ దారుణాలు చేసి ఎవరిని సంతోషపరచాలి, ఎవరిని సుఖపెట్టాలి? శివ గొంతు వణికింది. సూరి నవ్వాడు. ఓ, ఇది శ్మశాన వైరాగ్యమా? సరేలే, అనుభవించింది చాలు పద అన్నాడు అతని చెయ్యి పట్టి లాగుతూ. శివ కదలలేదు. నిజంగానే నేనిక దొంగతనాలు చేయనురా అన్నాడు స్థిరంగా. ప్రతిమలా అయిపోయాడు సూరి. అయితే ఏం చేస్తావు, అడుగు తింటావా? తేరుకునన్నాడు. దీనికన్నా అదే నయమేమో. ఈసారి సూరికి మూర్చొచ్చినంత పనైంది. బ్లేళ్లు లేకపోతే బట్టలే లేనట్టు ఫీల్ అయ్యే నువ్వు, జేబులు కత్తిరించిన రోజు నేరం చేసినట్టు విలువలాడిపోయే నువ్వు మన వృత్తిని అవమానిస్తున్నావా అన్నాడు ఆశ్చర్యంగా. వృత్తా? ఏం వృత్తిరా ఇది? జనాల మధ్యకు వెళ్ళి వాళ్ళ జేబుల్లో ఉన్నవి తస్కరించడం, దొరికితే తన్నులు తినడం, పోలీసులకు చిక్కితే తన్నులతో పాటు కటకటాలు లెక్కబెట్టడం, బయటకు వచ్చాక నలుగురి చేత చీ కొట్టించుకోవడం. ఛ, ఇది వృత్తి కాదురా, దారుణం ఆవేశంగా అన్నాడు శివ. కంగారుగా చూశాడు సూరి. ఏమైందిరా నీకు ఇవాళ అన్నాడు దాదాపు ఏడుస్తున్నట్టు. జ్ఞానోదయం అయింది. ఓ, నీకు జ్ఞానోదయం కలిగించింది ఆ సీతా మహాసాధ్వేనా? వ్యంగ్యంగా అన్నాడు సూరి. శివ మాట్లాడలేదు. అయితే నిజంగానే ఈ దొంగతనాలు మానేస్తావా అన్నాడు సూరి అతని మొహంలోకి పరిశీలనగా చూస్తూ. అవును. అయితే ఏం చేస్తావు? ఏదైనా పని చేసుకుని బతుకుతాను. సూరి పెద్దగా నవ్వాడు. ఊహ తెలిసినప్పటి నుంచి దొంగగా బతికిన నీకు ఎవరిస్తారా పని? అందుకే ఈ ఊరు వదిలిపోదామనుకుంటున్నాను గంభీరంగా అన్నాడు శివ. ఈసారి హడలిపోయాడు సూరి. ఏంట్రా, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఊరు వదిలిపోవడం ఏమిటి? ఏ ఊరు పోతావు, ఏం పని చేస్తావు అన్నాడు కంగారుగా.
ఏ పనైనా చేస్తాను, కూలి పనైనా సరే. స్థిరంగా ఉంది శివ గొంతు. మంచిదే, కానీ కూలి పని చేయడం నువ్వు అనుకున్నంత తేలిక కాదు. ఈ జేబులు కొట్టడం కన్నా కష్టమా? శివ: అవును సూరి, ఒకళ్ళని ఏడిపించి మనం నవ్వుకోవడం ఎంత దారుణమో నాకు ఇప్పుడు అర్థమైందిరా. దొంగతనానికి వెళ్ళేటప్పుడు మనం ఎంత టెన్షన్ పడతామో నీకు తెలియంది కాదు. మనం ఏ జేబు కొట్టని రోజు కూడా పోలీసు బాబాయిలు మనల్ని పట్టుకుని చిల్లర నోట్లు నొక్కేయడము నీకు తెలుసు. వీటన్నింటికన్నా కష్టమైందనుకోకు కూలి పని. బలవంతంగా నవ్వాడు శివ. సూరిమొహం మరింత గంభీరంగా అయిపోయింది. అయితే దాదాకేం చెప్తావు అన్నాడు సీరియస్గా. శివ మళ్ళీ నవ్వాడు. మన బాస్ సినిమాలో విలన్స్ నాయకుల్లాంటి వాడు కాదు. మనకి చిల్లర దొంగతనాలు నేర్పి కమిషన్ తీసుకుంటాడు. మంచి ముసుగులో దాక్కున్న బడా స్మగ్లరు కాదు మనకి హాని చేయడానికి. తను చాలాసార్లు జైలుకెళ్ళి వచ్చినవాడే. అన్నింటినీ మించి ఈ వృత్తి మానుకుంటాను అన్న వాళ్ళని బలవంతం పెట్టి ఉంచలేదు. మనలోంచి ఎంతమంది ఈ దొంగవృత్తి మానుకుని పోలేదు? వాళ్ళని గురించి మళ్ళీ మాట్లాడా అన్నాడు మెల్లగా. సూరికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్తావా అన్నాడు కొన్ని క్షణాల తర్వాత. నీతో అబద్ధం ఎప్పుడు చెప్పానురా అన్నాడు శివ. ఇదంతా సీత కోసమే కదూ? త్రుళ్ళిపడ్డాడు శివ. నువ్వు దొంగతనాలు మానేసినా నీ మొహం చూడని ఆనాడే మొహం మీద కొట్టినట్టు చెప్పింది సీత. ఇప్పుడు ఆమె రాఘవ్ గారి నీడలో మహారాణిలా ఉంది. ఇప్పుడు నువ్వు దొంగతనం మానేస్తే మాత్రం హా శివ అంటూ వచ్చి నీ ఒళ్ళో వాలుతుందనుకుంటున్నావా? సీరియస్గా అన్నాడు సూరి. చచ్చా, సీతను గురించి అంత దారుణంగా మాట్లాడకురా. నేను మారడానికి కారణం ఆమె అయినా ఆమె మీద ఆశతో నేను నిర్ణయానికి రాలేదు. ఆమెకు నేను తగను కూడా వణుకుతున్న గొంతుతో అన్నాడు శివ. ఇంకా అతని నిర్ణయాన్ని మార్చలేననుకున్న సూరి భారంగా నిట్టూర్చాడు. సరే, నువ్వు దొంగతనాలు చేయొద్దు, కానీ ఈ ఊరదిలు మాత్రం పోవడానికి వీలేదు. అలా చేస్తే నా మీదొట్టు అనేసి విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. వారం రోజులు గడిచిపోయాయి. ఆ రోజు నుంచి సుందరి సీత కనిపించలేదు. సుందరి రాఘవ్ గారిలాగే ఎదుటివారి బాధల్ని చూడలేదు. జాలిగుండే. ఆ జాలితోనే దిక్కులేని తనకింత దారి చూపించింది. అలాగే శివని చూసి కూడా జాలిపడి ఉంటుంది. తనేమో ముందు వెనక చూడకుండా నోటుకొచ్చినట్టు వాగింది. ఆ మాటలకి సుందరి ఎంత బాధపడిందో. అందుకే నా మొహం చూడ్డానికి ఇష్టపడడం లేదు అనుకుని తెగ బాధపడిపోయింది సీత. అంతేకాదు, శివను కూడా ఓసారి చూసి అనునయంగా మాట్లాడాలి అనుకుంది. ఆ రోజు స్కూల్కి కాస్త ముందుగా బయలుదేరింది. సుందర్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళాలని. ఆమె కాస్త దూరం రాగానే రామూర్తి ఎదురయ్యాడు. అతన్ని చూసి వినయంగా విష్ చేసింది సీత. ఎలా ఉన్నావు సీత, పరీక్షలు బాగా రాశావా అన్నాడతను ఆప్యాయంగా. రాశాను మాస్టారు, మీరు ఎలా ఉన్నారు? భారతమ్మ గారిని అడిగానని చెప్పండి. ఓసారి నువ్వే రాకూడదు, తను నిన్ను చూడాలనుకుంటోంది ఆప్యాయంగా అన్నాడతను. తప్పకుండా వస్తాను మాస్టారు, నాకు ఆవిని చూడాలని మనసు విప్పి మాట్లాడాలని ఎంతగానో ఉంది. ఎప్పుడొస్తావు? రేపు ఆదివారం వస్తాను. అదే ఇల్లుగా? మధ్యాహ్నం భోజనానికి వచ్చేయకూడదు? లేదు మాస్టారు, కాస్త పనుంది. సాయంత్రం 5 వస్తాను అందామె సున్నితంగా. సరే, అవును, నిన్ను గురించి ఆ రాఘవ్ గురించి పిచ్చి పిచ్చిగా వాగుతున్నారట జనం, కాంతమ్మ చెప్పింది బాధగా అన్నాడతను. సీతమొహం దిగులుగా అయిపోయింది. అవును మాస్టారు, అవన్నీ చెప్పుకోవడానికైనా మీ ఇంటికి రావాలనుకుంటున్నాను అంది మెల్లగా. అలాగే, నువ్వు 5 వచ్చేయి, నీకోసం నేను భారతి ఎదురు చూస్తుంటాం అన్నాడతను. అలాగే మాస్టారు అంటూ ఆయనకి మరోసారి నమస్కరించి సుందరి వాళ్ళింటికేసి నడిచింది సీత. అయితే సుందరి లేదు. వాళ్ళ అమ్మమ్మగారి ఊరు వెళ్ళిందట. ఇంకా 4 రోజుల దాకా రాదట. దిగులుగా వెనక్కి తిరిగింది సీత. సుందరి ఓ మాట మాత్రం చెప్పకుండా వెళ్ళడం ఆమెకి చాలా బాధను కలిగించింది. మెల్లగా నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళింది సీత. ఆ రోజు మధ్యాహ్నం భోంచేసి బయటకెళ్ళడానికి రెడీ అయ్యాడు రాఘవ. రాఘవ, ఇప్పుడు హఠాత్తుగా సుందరి పల్లెకి ఎందుకు వెళ్ళిందంటావు అంటూ వచ్చింది దేవకి. ఎందుకేమిటి, అక్కడి తోటలు దొడ్లు చూడాలనిపించుంటుంది, వెళ్ళింది. దానికి ఎప్పుడే కోరిక పుడుతుందో ఆ దేవుడికి కూడా తెలీదు నవ్వుతూ అన్నాడతను. కానీ నాకు అలా అనిపించడం లేదురా. మరేమనిపిస్తోంది? ఇక్కడి నుంచి పారిపోయిందనిపిస్తోంది. చచ్చా, సుందరి ఇక్కడి నుంచి పారిపోవడం ఏమిటక్క, అది ఇంటికి రాణి మళ్ళీ నవ్వాడతను. కానీ ఆమె నవ్వలేదు. ఇటీవల సుందర్లో చాలా మార్పు వచ్చిందిరా. ఏదో దిగులుగా ఉంటోంది. తిండి కూడా సరిగ్గా తినడం లేదు. ఇప్పుడు హఠాత్తుగా పల్లికి వెళ్ళింది. అక్కడ మనకెవరున్నారు చెప్పు బాధగా అంది దేవకి. దానికి చెట్లన్నా పొట్లన్నా చిన్నప్పటి నుంచి ఇష్టమని మనకు తెలుసుగా అక్క.
ఇక్కడ మాత్రం లేవా ఏం అంతోటి చెట్లు, కానీ మనసులో ఏదో బాధపడుతోంది అనిపిస్తోంది నాకు. మరి అడకపోయావా అడిగాను. ఏం లేదంది. ఒకవేళ పెళ్లి చేయడం లేదని అలిగిందేమో నవ్వుతూ అన్నాడతను. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న దేవకి అదే అయ్యుండొచ్చు. దానికేమో నిన్ను వెంటనే చేసుకోవాలని ఆరాటంగా ఉంది. నువ్వేమో ఆ సీత పెళ్లితో ముడిపెడితివి. ఆ సీత పెళ్ళెప్పుడు కుదిరేను, మీ పెళ్ళెప్పుడు జరిగాను అంది భారంగా. రాఘవ ఆ దొలా నవ్వాడు. ఆ నవ్వు దేవకి భయాన్ని మరింత పెంచింది. అయినా తేలకుండా, పోనీ సీతకి ఏదైనా సంబంధం చూడమని మన పేరయ్య గారికి చెప్దామా అంది. ఆ అవసరం లేదక్క. సీత ఊ అంటే ఆమెని చేసుకోవడానికి వరుడు సిద్ధంగా ఉన్నాడు. వరుడున్నాడా? ఎవరు? వణుకుతున్న గొంతుతో అంది దేవకి. నేనే అని ఎక్కడ అనేస్తాడో అని ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. తొందరపడకు, త్వరలో తేల్చేస్తానుగా అంటూ బయటకొచ్చేశాడు రాఘవ. వెనక్కి తిరిగి చూడలేదు గాని చూస్తే దేవకి మొహం ఎంతగా పాలిపోయిందో గమనించేవాడు. అతను సరాసరి స్కూల్కి వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి మరీ చిన్నపిల్లలు నిద్రపోతున్నారు. మిగతా వాళ్ళు బొమ్మలతో ఆడుకుంటున్నారు. సీత పరధ్యానంగా కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. అతను రావడాన్ని కూడా ఆమె గమనించలేదు. ఆమె మనసంతా సుందర మీదే ఉంది. నిజంగానే సుందరికి నా మీద కోపం వచ్చింది. మామూలు కోపం కాదు, పిచ్చి కోపం ఉంటుంది. శివన్ గురించైతే అంత కోపం రావడానికి అవకాశం లేదు. మరింకేముంటుంది అని ఆలోచించిన ఆమెకి రాఘవ కళ్ళ ముందు మెదిలాడు. రాఘవ్కి సుందరికి పెళ్ళవుతుందని తనకే కాదు చాలామందికి తెలుసు. ఇద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారు. అంతేకాదు, సుందరి పసిపిల్ల. చిరుతిండి అడిగినట్టు పెళ్లి చేయమని అడుగుతోంది. అయినా రాఘవ వాయిదాలు వేస్తున్నాడు. అందుకు కారణం నేనా? అదే నిజమైతే అతన్ని తను చేసుకుంటుందా? అలా చేసుకుంటే అంతకన్నా నమ్మక ద్రోహం, విశ్వాసఘాతుకం మరొకటి ఉంటుందా? అసలు సుందరే చెప్పకపోతే రాఘవ తనకింత ఆశ్రయం ఇచ్చేవాడా? మండుటెండలో నిల్చున్న తనకి చల్లని నీడకు తీసుకొచ్చిన స్నేహితురాలికి ద్రోహం చేసి ఆమె కోరుకున్న స్థానాన్ని తను ఆక్రమించగలదా? ఛ, ఈ మాత్రం సుందరి ఎందుకు ఆలోచించలేదు? ఇలా రకరకాల భావాలు సీత మనసుని పురుగులా తొలిచేస్తున్నాయి. సుందరి రాఘవన్ గురించి తన గురించి ఏవేవో ఊహించుకుని తన మీద కోపం పెంచుకుందని సీత నమ్మకం. ఈసారి ఆమె రాగానే అర్థమయ్యేలా చెప్పాలి. ఎప్పటికైనా రాఘవ నీవాడే అని ప్రమాణం చెయ్యాలి. అవసరమైతే ఊరొదిలైనా పోవాలి అనుకుంది. అలా ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంది. సీత మృదువుగా పిలిచాడు రాఘవ. త్రుళ్ళిపడి కళ్ళు తెరిచిన సీత ఎదురుగా రాఘవను చూసి గబాలన లేచి నుంచుంది. సారీ, నిద్రపోతున్నట్టున్నావు, డిస్టర్బ్ చేశానా అన్నాడతను. ఆమె లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది. కూర్చో, నీతో కాసేపు మాట్లాడాలి అన్నాడతను కూర్చుంటూ. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. ప్లీజ్ కూర్చో, అతని గొంతులో అభ్యర్థనుంది. ఆమె మౌనంగా కూర్చుంది. ఆమె మొహంలోకి పరిశీలనగా చూశాడతను. ఆమె దడ మరింత ఎక్కువైంది. ఒళ్ళంతా చిరుచెమటలు పట్టాయి. ఏంటలా ఉన్నావు అన్నాడతను. ఎలా ఉన్నాను? పులి ముందున్న లేడీలా భయపడుతున్నట్టున్నావు. నేనేమైనా కొత్తగా కనిపిస్తున్నానా? మందహాసం చేస్తూ అన్నాడతను. చచ్చా, మిమ్మల్ని చూసి నాకు భయమేమిటి? ఈ టైంలో ఎందుకొచ్చారా అని ఆలోచిస్తున్నానంతే బలవంతంగా నవ్వుతూ అంది సీత. అలా అయితే పర్లేదు అతను నవ్వాడు. చెప్పండి అంది సీత కుతూహలం నటిస్తూ. ఎలా చెప్పాలా అని నెసిగాడతను. ఎలా ఏముంది, మామూలుగానే, అంటే ఎప్పుడు చెప్పినట్టే. కానీ ఎప్పుడూ మాట్లాడే విషయం కాదు. మరి జీవితాలకి సంబంధించిన విషయం. జీవితాలకి సంబంధించిన విషయమా? అయినా పర్లేదు చెప్పండి స్టడీగా కూర్చుంటూ అందామే. అతను కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయాడు. రేపు ఆదివారం కదూ అన్నాడు మౌనం తర్వాత మెల్లగా. రేపు సాయంత్రం మనం పార్కులో కలుసుకుందామా? పార్కులోనా? త్రుళ్ళిపడింది సీత. అవును, రేపు సాయంత్రం మనం మన జీవితాలకి సంబంధించిన విషయాలు కొన్ని మాట్లాడుకోవాలి. కానీ ఏం, నీకు వేరే ఏమైనా పనుందా అన్నాడతను కాస్త గంభీరంగా. అవును సార్, నేను రామ్మూర్తి మాస్టర్ ఇంటికి వెళ్ళాలి. ఆయనతో తప్పకుండా వస్తానని చెప్పాను అంది. పోనీ రేపు ఉదయం? ఇంటి పనులు చాలా మిగిలిపోయాయి. మాట్లాడేదేమిటో ఇక్కడే మాట్లాడండి సార్ అంది సీత అతను చెప్పే మాటలు వినడానికి సిద్ధపడుతూ. అన్నట్టు ఓ మాట అడగనా గంభీరంగా అన్నాడతను. అడగండి సార్. నా మాట మీద నీకు గౌరవం ఉంది కదూ? అదే మాట సార్, ఎడారిలోంచి నందనవనంలోకి తీసుకొచ్చిన మీ మీద నాకు గౌరవం ఉండదా? మనస్ఫూర్తిగా అంది సీత. నా మీద కాదు, నా మాట మీద. మీ మాట అంటే నాకు వేదవాక్కు. అంతొద్దులే. అయితే నేను చెప్పింది చెయ్యాలిగా. మీరు చెప్పింది చేయలేదా?
విస్మయంగా అంది సీత. అవును, నన్ను సార్ అని, రాఘవ్ గారు అని పిలవద్దు, రాఘవానో లేకపోతే చిన్నపట్ల మావయ్యనో పిలవమని నీకు చాలాసార్లు చెప్పాను. కానీ ఇంకా సార్ అంటూ నన్ను దూరం చేసే మాట్లాడుతున్నావు అన్నాడతను.